అమ్మా, అక్క బజార్కెళ్ళి చాలా సేపు అయిందే, ఇంకా రాలేదేమ్మా? కూరగాయలు సామాన్లు తీసుకుని కదమ్మా రావాలి. వాసంతి వచ్చేసా. ఎవరండి మీరు? ఏం కావాలి? అయ్యో, బదులు చెప్పండి. అవును, ఇదే 10వ నంబర్ ఇల్లు. ఏ ఎవరమ్మా అక్కడ? ఎవరో తెలియదమ్మా, నువ్వు ఇలా రా ప్లీజ్. ఓ, అద్దెకు గది కావాలా? ఏంటమ్మా, ఏం కావాలట? అవునండి, మీ ఇంట్లో మేడ పైన గది ఖాళీగా ఉందన్నారు. ఉంది నాయనా. ఎవరికి కావాలి? మీకా ఇంకెవరికైనానా? ఓ, నాకే నాకే. ఏమిటమ్మా నువ్వు? ఎవరు ముక్కు ముఖం తెలియని వాళ్లకు? అదేమిటమ్మా, చూస్తే మంచివాళ్ళలాగే ఉన్నాడు అబ్బాయి. అద్దె ఎంత ఇవ్వగలరండి? నచ్చితే ఎంత కావాలంటే అంత ఇస్తాను. 20 రూపాయలకి తక్కువ లేదబ్బాయి. ఓహో, అది కాక కరెంటు ఛార్జ్ 3 రూపాయలు, కార్పొరేషన్ నీళ్లకు 2 రూపాయలు. ఇంకా ఏమైనా ఉన్నాయేమో చెప్పండి. ఉన్నాయి. తాగడానికి మాత్రమే కొళాయి నీళ్ళిస్తాం. స్నానానికి వాటికి తోటలో బావి దగ్గరికి వెళ్లాల్సిందే. ఓహో, మా చేతాడు బిందె వాడుకుంటే ₹1.5 అద్దె ఇవ్వాలి. ఏమండి ఏమండి, ఒక్క సందేహం. ఒకవేళ ఆ చేతాడు ఆ బిందె నేనే కొనుక్కుంటే? ఓహో, మీరు ఖాళీ చేసి వెళ్లేప్పుడు అవి మాకు చేరాలి. ఇంకా ఇక్కడ గాలి సరిగా రాదు. పర్వాలేదులేండి, నాకు హార్టే చెమట పట్టదు. ఓహో, ఇక్కడ దోమలు విపరీతంగా ఉంటాయే. దానికేమండి, ఉంటే నా దగ్గర దోమతెర ఉందిగా, దోమతెర. ఇక్కడ నల్లులు కొల్లులు కుట్టి చంపేస్తాయి. అంతేగా, మన చర్మం బాగా రఫ్లండి, రఫ్. ఆటే బాధలేదు. ముందు గది నచ్చిందేమో చూడు నాయనా. ఇక నచ్చేదే ఉందండి. మీరు ఉన్నది ఉన్నట్లు చెప్పేశారు, నేను పెట్టే బేడతో వచ్చేశాను. ఇక నచ్చడం గిచ్చడం లేదు. మీ 20 రూపాయల అడ్వాన్స్ తీసుకోండి. వాసంతి, పైకి తీసుకెళ్లి గది చూపించమ్మా. వాసంతి, 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 నువ్వు ఉన్నావేమోని నేను మేడ మీదకి వెళ్ళాను. గదిలోకి వెళ్ళి చూశానో లేదో, అక్కడెవరో తెలీదు, ఒక కొత్త ఆయన ఉన్నాడు. నాకెక్కడలేని సిగ్గేసేసింది. ఒక్క పరుగులు వచ్చేసాను. ఎవరైనా? ఏమో అక్క, నాకేం తెలుసు. ఆయన ముఖం కూడా సరిగ్గా చూడలేదు నేను. గది అద్దెకు కావాలంటూ వచ్చాడు. అమ్మని అడిగి అడగటంతో ఇచ్చేసింది. చూసావా? నిన్నొక్క మాటను అడగక్కర్లా. నన్నెందుకే అడగడం? ఆ గది అద్దెకి వాళ్ళని ఎప్పుడు అనుకున్నాగా. అదేమిటక్క, ఆడపిల్లలున్న ఇల్లు ఎవరికంటే వారికి ఇవ్వడమేనా? ఇస్తే మనం సరిగా ఉంటే ఎవరేం చేస్తారు? అయినా ఆయన చూస్తే అలా కనిపించలేదు. చాలా మంచి వాళ్ళ ఉన్నారు. ఓ, నువ్వు ఆయన పట్టం కట్టేసావు. ఇంకేం? సరేగాని వాసంతి, మన ఇద్దరికి జాకెట్ కూడా తెచ్చాను, చూడు. చాలా బాగున్నాయక్క. ఇది చూపిద్దామనే నేను మేడ మీదకి వెళ్ళాను. కొంప తీసి ఆయనకు చూపించలేదు కదా. పోవే. అమ్మా, వెళ్ళొస్తాను. అమ్మా, వెళ్ళొస్తాను.
వాసంతి, రండి, అలా వెళ్తూ మాట్లాడుకుందాం. ఏమిటి సాయంకాలం మన ప్రోగ్రాం? నాకేం తెలుసు, మీరే చెప్పండి. చూడు, సాయంకాలం బీచ్ లో మెరీనా క్యాంటీన్ వద్ద కలుసుకుందాం. ప్రోగ్రాం అంతా మనం అక్కడ చెబుతాం. సరే, చీరియో. చీరియో. మరచెదవేళ నన్ను వేడుక చేసెదవేళ నిన్ను చూడని దినము నాకొక యుగము నీకు తెలుసును నిజము నీకు తెలుసును నిజము వాడుక మరువను నేను నిన్ను వేడుక చేయగలేను నిన్ను చూడని క్షణము నాకొక దినము నీకు తెలుసును నిజము నీకు తెలుసును నిజము సంజరంగుల చల్లని గాలుల మధుర రాగము మంజుల గానము సంజరంగుల చల్లని గాలుల మధుర రాగము మంజుల గానము తేనె విందుల తీయని కలలు మరచిపోయిన వేళ ఇక మనకి మనుగడయేలా నీ అందము చూపి డెందము ఊపి ఆసరే పెదవేళ ఆసరే పెదవేళ సంచరంగులు సాగిన చల్లగాలులు ఆగిన సంచరంగులు సాగిన చల్లగాలులు ఆగిన కలసి మెలసిన కన్నులలోన కలసి మెలసిన కన్నులలోన మనసు చూడగలేవా మరులు తోడగలేవా వాడుక మరువను నేను నిన్ను వేడుక చేయగలేను నిన్ను చూడని క్షణము నాకొక దినము నీకు తెలుసును నిజము నీకు తెలుసును నిజము కన్నులా ఇవి కలల వెన్నెలా చిన్నె వన్నెల చిలిపి తెన్నులా కన్నులా ఇవి కలల వెన్నెలా చిన్నె వన్నెల చిలిపి తెన్నులా మనసు తెలిసి మర్మమేలా ఇంత తొందర ఏలా ఇటు పంతాలాడుట మేలా నాకందరి కన్నా ఆశలు ఉన్నా హత్తు కాదనగలనా హత్తు కాదనగలనా వాడని నవ్వుల తోడ నడయాడెడు పూల దాడ అనురాగము విరిసి లోకము మరచి ఏకమౌదము కలసి ఏకమౌదము కలసి Thank you.
ఎవరికి అక్కడ 2 కాఫీలు? ఇదే. ఇది నాకే. నువ్వు ఇంకా తాగలే? తాగాను కానీ. ఓ సెకండ్ డోసా? వాసంతి, ఆ మేడ మీద ఉన్నాయన పాపం కాఫీ తాగారో లేదు, కావలిస్తే తీసుకెళ్ళి. బాగుందక్క. ఆయన తాగితే మనకేం, తాకపోతే మనకే. వాడికున్న వాళ్ళకు కాఫీ టిఫిన్లు ఇస్తే మనం బాగుపడ్డట్టే. ఆ ఇచ్చే అదే వీటికి చాలదు. నిజమేనమ్మా, నాకు తోచిందన్నాను. పోనీలే. వాసంతి, ఆయన వస్తున్నారు. పోతే పోయి నీ పూట మర్యాద కడిగి చూడు. ఈ మర్యాదే కాస్త ఆయనకు అలవాటే కూర్చుంటే. కాదులేవే, అడుగు. ఏమండి, కాఫీ తీసుకుంటారా? ఓఎస్, ఆక్షేపణ ఉంది. ఇవ్వక తీసుకోండి. ఆహా, అమృతంలా ఉంది. అంటే పంచదార ఎక్కువ? కాదండి, చాలా బాగుంది. చేసింది ఎవరు? మీరేనా? అక్క. ఓహో, వెరీ గుడ్. A1 కాఫీ. ఏమండి, మీరు చదువుతున్నారా? ఎన్నో క్లాసు? 10దా? బిఏ. బిఏ? ఇంతకాలం నాకు తెలియదే. మీకెందుకు తెలియాలి? అవునవును, నాకెందుకు తెలియాలి? నేనేదో వాగుతున్నాను కదండి. అవునవును. ఏమండి, మీరు చదువుతున్నారా? ఇప్పుడు లేదు, 8వ క్లాస్ దాకా చదివారు. ఓ ఐ సీ. అదే చాలా మంచిదండి. ఆడపిల్లలు ఒక మోస్తరుగా చదివితే చాలు. ఆట్టే పెద్ద చదువులు చదివి ఏం చేస్తారు? అలాగా? అయితే ఈసారి మన్నించండి. అలాగే. ఇంకో జన్మకి ఆడపిల్లగా పుడితే తప్పక మీ సలహా శిరసావహిస్తాను. థ్యాంక్స్. గీతా, గీతా. అలా కళ్ళప్పగించి నిల్చున్నారా? ఇంకా వెళ్ళండి, పని చూడండి. వెళ్తాను. ఏమండి, వాసంతి, రేపు శనివారం కదా, సినిమాకి వెళ్దామా? ఇంట్లో నాతో మాట్లాడకూడదని ఎన్నిసార్లు చెప్పాను. వెళ్ళండి. వెళ్తాను. రెండు టికెట్లు బుక్ చేయనా? కొంప ముంచేటట్లున్నారే మీరు. ఎవరైనా చూస్తే ఏం కావాలి? వెళ్ళండి. వాసంతి.